ఇదిగో జగన్నాథం, నీకు ఆ సూపరింటెండెంట్ ఉద్యోగం ఇప్పించినందుకు ఇప్పుడు దాకా నువ్వు చేసింది ఏటయ్యా? కాకి బట్టలు వేసుకుని లాఠీ కరపుచ్చుకుని దొంగనాయని కొళ్ళ పొడిచావు, అంతే కదా? అవకాశం అనుకూలించకపోతే నేను మాత్రం ఏం చేయగలను చెప్పండి. నేను మాట చెప్తా, తలకాయలు దగ్గర పెట్టండి. వారింటి తగలయ్యా, మాట చెప్తానని అవుడు పేల్చినట్టు మా మొఖం దుంపుతావేటయ్యా, అపచకనం కూడాను. ఇదిగో నా తుమ్మునట్ట తిట్టబాకయ్యా. అదెంత జయప్రదమైంది అంటే పెళ్లిళ్లలో ముందు నా చేత తుమ్మించుకుని ఆ తర్వాతే మంగళసూత్రం కట్టిస్తారు. సర్లే, పల్లెటూరు నుంచి నిన్ను పానిగట్టుకు రప్పించుకుంది ఎలక్షన్ వ్యవహారంలో మాకు సాయంగా ఉంటావుని కానీ నీ తుమ్ములు చరిత్ర చెప్పి మా మట్టి పోగొట్టావుని కాదు. ఎందుకు ఏంటంటావు చెప్పు. ఆ భీమరాజు గారిని నువ్వు బయటికి రప్పించలేకపోతే ఎలక్షన్లో నువ్వు చవరం అయిపోతావు. నిన్ను నమ్ముకున్న మేమంతా డెప్పు కొట్టించుకుంటాం. ఆ తర్వాత మనం అడుక్కోవాల్సింది ఓట్లు కాదు, చెప్ప చేత్తో పట్టుకుని చిల్లరా. ఆపోయి అపచక్ర మాటలు పెద్ద చెప్పొచ్చావు కానీ దేవరాజు గారిని బయటికి రప్పించే పథకం నేను అప్పుడే జగన్నాథంతో చెప్పే ఉంచాను. నాకు కూడా చెప్పు. మరి ఇదిగా ఈ మత్తు మందు పుడ్లో కలిపి పెట్టేస్తే ఇది తిన్న జైలు కాపల వాళ్ళంతా తొంగుంటారు. దాంతో దేవరాజు గారిని మనం బయటికి రప్పించేయచ్చు. ఎండన్ గా ఉంది అవిడియా. సెంట్రీ వెంకట్రావు, రామమూర్తి, రామమూర్తి. What is ఈ జైలు ఏదో కుట్ర జరగబోతుంది. ఏమిటో అర్థం కావడం లేదు. అక్కడక్కడ సెంట్రల్ స్పెషల్ పడి ఉంది. అందుకే మన స్టాఫ్ అంతా అలర్ట్ గా ఉండమను.
దండగొడ్లే ఆ రివాల్వర్ తీసుకుని మీరు కాల్చి మన ఇద్దరం పారిపోదాం. గండ్రగొడ్లే వీడు బయటికి వెళ్తే మళ్ళీ ఘోరాలు తగ్గుతాయి. ఆ రివాల్వర్ ఇవ్వు. ఈ గొడవైతే కాకుండా మెయిన్ గేట్ కూడా పగలగొట్టి పారిపోతున్నారు. గండ్రగొడ్లే ఇంత దాడి జరగడానికి కారణం ఆ భీమరాజే. వాడు తప్పించిపోవడానికి వీల్లేదు. మిగిలిన వారి విషయం నేను చూసుకుంటాను. నువ్వు మాత్రం ఆ భీమరాజు విషయం చూడు. అవసరమైతే వాడిని కాల్చేని చంపు, అంతేగాని వాడిని తప్పించుకుపోలేవుకో. ఇదిగో రివాల్వర్. రాజా ఎవరైనా తప్పించాలని మీరింత దారుణం చేశారో వారి శవం ఇదిగో నా చేతుల్లో ఉంది. మర్యాదగా లొంగిపోండి. థ్యాంక్ యూ. ఆ పిస్టల్ ఇవ్వు. మై పిస్టల్ ప్లీజ్. అందరూ దొరికిపోయారా? మన శత్రువులంతా చచ్చిపోయినట్లే. మన శత్రువుల? నీ శత్రువులా నా శత్రువులా? చట్టానికి శత్రువులు. నేను చట్టానికి శత్రువునే. అఫ్ కోర్స్ శత్రువుకి శత్రువు మిత్రుడవ్వాలి. అది కూడా చూసుకోకుండా మాకు సాయం చేశావు. థ్యాంక్స్. నీ వల్ల ఈ జైలుకు మంచి పేరు వస్తుంది. మా గోపి గారికి బంగారు పథకం కూడా రావచ్చు. ఆ లెక్కన నాకు 23 బంగారు పథకాలు రావాలి. ఇంతకన్నా పదునైన ఆయుధంతో నేను 23ని చంపాను. అది వేరు ఇది వేరు. ఇప్పుడు చంపింది ఒక బందిపోటుని. రెండిటికి సంబంధం లేదు. ఉంది జైలర్, ఉంది. ఆఫ్టర్ ఇది నువ్వు నిర్మించుకున్న జైలు. ఈ 4 గోడల జైలుకే ప్రమాదం వచ్చేసరికి నీ చేత్తో నువ్వే స్వయంగా ఈ ఆయుధాన్ని నా చేతికిచ్చావు. శత్రువుని చంపమన్నా. ఇదే శత్రువులు బయట ప్రపంచంలోనూ ఉన్నారు. పేదవాళ్ళని జలగల్లా పీక్కు తినేవాళ్ళు. వాళ్ళనే నేను చంపింది. నీది విత్తనవాదం. ఇలా వాదించడం చట్ట విరుద్ధం. ఓ ఈ చట్టపు శేషమోపడి కొట్టుకుంటున్నా. నీ విచక్షణ జ్ఞానం మీద నాకు నమ్మకం ఉంది. నీకు ఆలోచించగలిగే శక్తి ఉంది. ఓ భారతదేశ పౌరుడా, ఆలోచించు. చట్టం పరిధిలో ఒక దుర్మార్గుని చంపినందుకు బంగారు పథకం, న్యాయం పరిధిలో కొందరు దుర్మార్గుల్ని చంపినందుకు ఉరి శిక్ష. రెంటిలో ఏది సరైనదో ఆలోచించు.